కార్యకర్త కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. గురువారం నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ ఆయిషా అనే మహిళ ఈ ఏడాది మార్చి 16న కోవూరు సమీపంలో ఆటోలో ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సన్యాసి కల్పన, శివకుమారి, నారాయణమ్మ, అశ్విత పరుగు, అశ్విత అడుగుబాబు, పుల్ల బాలరాజు, గంగాధరం, పాడలు రఘురామయ్య, పాటూరు, తర్వాత విడవలూరు మండల నాయకులు రావాల్సిందిగా కోరుతున్నాం. విడవలూరు పులి పరందామయ్య, గార్డెన్ డిన్నర్, పులి పరందామయ్య, గార్డెన్ డిన్నర్. గత 10 నెలల ముందు కరెంట్ షాక్తో చాలా దెబ్బతింది. అసలు బతకనో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి నేను ఇదో అప్పు చేసుకొని ఎక్కడో ఈరోజు వచ్చాను. సరే ఇక్కడి నుంచి ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్న అయోమయంలో బతుకుతా ఉంటే నేను వచ్చి మా ఎమ్మెల్యే గారితో వేడుకోవడం, మేము బాధపడద్దు, భయపడద్దు, మేమున్నాం, మన ప్రభుత్వంలో ఎవరు ఇబ్బంది పడరు అని చెప్పి నాకు హామీ ఇచ్చి ఈరోజు ఈ విధంగా 6 లక్షలు నాకు ఇచ్చి ఏదో నేను ఎట్లా ఒకట బతికేదానికి నాకు మళ్ళా ఇంకో జన్మలో మళ్ళీ బతికేదానికి అవకాశం కాదు ఇది కల్పించడానికి ప్రసన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఎంతో గర్వంగా చెప్పుకోగలం. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, అంటే 24 నెలలు కంప్లీట్ అవుతున్న తరుణంలో 25వ సీఎంఆర్ఎఫ్ చెక్ ఇస్తున్నాం. అంటే 2 సంవత్సరాల కన్నా కూడా ఒక నెల ముందు నెల ఇస్తున్నాము అని చెప్పేవాళ్ళం. ఒక నెల ముందున్నాము. ఇప్పుడు ఇది 25వ మనం సీఎంఆర్ఎఫ్ చెక్ కోవూరు నియోజకవర్గం అయితేనేవి, మన ఎంపీ గారి కాన్స్టిట్యూన్సీ అయితేనేవి ఇవ్వడం జరిగింది. ఈరోజు 8 చెక్స్ ఎంపీ గారి కాన్స్టిట్యున్సీలలో 7,61,000 ఇప్పటి వరకు మొత్తం ఎంపీ గారి దీంట్లో 138 చెక్స్ సుమారు 2 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఈరోజైతే 42 చెక్లు 36,22,000 ఇప్పటి వరకు సుమారు 900 చిల్లర చెక్స్ ఇచ్చాము. 10 కోట్ల చిల్లర, నిన్న 10 కోట్లన మనం ఈరోజు 10,42 లక్షలు వేసుకుంటే ఇప్పటి వరకు ఈ 25 నెలల్లో ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా, ఏదైతే చెప్పామో మనం సంక్షేమము, అభివృద్ధి 2 సమపాళుల్లో తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో, ఇంకోవైపు పేద ప్రజలు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా, అలాంటి వాళ్ళకి సుమారు మన ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 10,50,00,000 చెక్స్ ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కింద ఇవ్వడం జరిగింది.
ప్రతి గ్రామంలో ఎవరికి సీఎంఆర్ఎఫ్ ఉన్నా నేనున్నాను అంటూ ఆ ఇంటి పెద్దలాగా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి వల్ల మనమంతా వీళ్ళకి ఈ చెక్స్ అందజేయగలుగుతున్నాం. దీనికి కోవూరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇదే కాకుండా ఈ నెల రోజుల్లోనే సుమారు ఒక 2 ఇన్సూరెన్స్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఒక కొడవలూరులోనే 5 లక్షలు లెక్కన ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే ఏదైతే మనం ఇన్సూరెన్స్ కింద ఇస్తున్నామో వారిలో 30 మంది కార్యకర్తలు ఉండగా ఇప్పటి వరకు 8 మంది కార్యకర్తలకి ఆల్రెడీ మనం ఇన్సూరెన్స్ కింద 5 లక్షల లెక్కన వాళ్ళకి అందివ్వడం జరిగింది. ఈరోజు కొడవలూరు మండలంలోనే 2 చమకాయలు అనేది మన ఈయనను చూడండి మీరు. ఆయనకి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో పోల్ మీద నుంచో ఏదో పడిపోయి ఆయన చెయ్య లేకుండా పోయింది. ఆయన పేపర్స్ మేము పెట్టడం జరిగింది. ఆయనకి ఈరోజు సుమారు సీఎంఆర్ఎఫ్ చెక్ 6 లక్షలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహాయం చేశారు. ఆయన ఈరోజు మన కార్యకర్త అయినందుకు నిజంగా కూడా ఆయన ఒకవైపు చెయ్యి పోగొట్టుకొని ఈ వయసులోనే ఉంటే ఈరోజు ఉపాధి కల్పించే విధంగా కనీసం 6 లక్షలతో ఆయన ఏదో ఒక ఉపాధి చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే స్థితి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయనే చెప్తారు, ఆయన మాటల్లో మీరు వినండి. ఈరోజు ఇన్సూరెన్స్ కింద 5 లక్షలు ఇస్తున్నాం. ఈ మాదిర మన ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజల ప్రభుత్వం, ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం. ఏ రంగంలో అయినా కూడా ఎక్కడైనా కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేమున్నాము అని చెప్పే నాయకులు మన తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలందరూ కూడా ప్రజల్ని ఆదుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మన కోవూరు ప్రజల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.